అండి, వెల్కమ్ టు నీరజాస్ వరల్డ్. అందరికీ చాలా చాలా యూస్ఫుల్ అయ్యే ఒక టిప్ చెప్తానండి. ఈ వీడియోతో మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి. కుక్కర్ గ్యాస్ సెట్ ఉంటుంది కదా, అంటే రబ్బర్ లూజ్ అయిపోతూ ఉంటుంది. లూజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అలా అవ్వకుండా ఇప్పుడైతే నేను ఒక టిప్ చెప్తాను, డెఫినెట్గా మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వామ్ వాటర్ తీసుకోవాలి. అంటే గోరువెచ్చని నీళ్ళలో ఆ రబ్బర్ ఏదైతే ఉందో అది ఒక 3 to 5 minutes అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత అందులోంచి తీసేసి దాని మీద ఫ్లోర్, ఏదో ఒక ఫ్లోర్, డ్రైగా ఉన్న ఫ్లోర్ దాని మీద వేసి ఆ రబ్బర్ కానీ యూజ్ చేసామంటే మనకి కుక్కర్లోంచి వాటర్ అనేది బయటకు వెళ్ళవు అండ్ బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే, రబ్బర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఫ్రిడ్జ్లో ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఏదైతే షేప్, ఒరిజినల్ షేప్ ఉందో ఆ షేప్ రీగెయిన్ అవుతుందండి. అండ్ మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని